యేసు ప్రభు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా దగ్గర ఒక జలం ఉంది, అది జీవజలము, దీనిని త్రాగువాడు మరలా దప్పికొనడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు సిలువలో నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. దైవ కుమారునికి దాహం పుట్టించిందంటే ఈ దాహం ఎంత గొప్పదా కదా. ఈ దాహం యొక్క తీవ్రత ఎంత ఉన్నది, ఆ లోతు ఎంత ఉన్నది అనేది మనం చూడాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. మరి ఆయనకి అంతగా దప్పికి వేయడానికి గల కారణం ఏంటి? ఈ శ్రమల కాదు, ఈ అవమానమా కాదు. నిన్నటి వరకు ఆయన దైవ కుమారుడు అని అందరూ నెత్తినెక్కించుకుంటూ పూజలు చేస్తూ ఆరాధన చేస్తూ దైవ స్వస్థతలు పొందుకున్నారు ప్రజలు. కానీ ఒక్క రోజులోనే ఆయన చరిత్ర మారిపోయింది. ఆయన అందరూ హింసిస్తున్నారు, కొడుతున్నారు, అపహాసం చేస్తున్నారు, ఏలన చేస్తున్నారు. ఎంత ఘోరమైన అవమానం అండి. మరి ఈ అవమానమా ఆయనకి దాహం చెందించింది అని అంటే కాదండి, కాదు. ఒకవేళ అది నిజమైతే ఆయన అప్పుడే అడగాలి కదా, నాకు దాహం అవుతుంది, కొద్ది తాగటానికి నీళ్ళు ఇవ్వండి అని. అడిగారా? లేదు. మరి సిలువలోనే ఎందుకు అడిగారు? సిలువలోనే ఎందుకు అడిగారంటే, భూమి పుట్టక మునుపు నుంచి, సృష్టి ఆరంభం నుంచి తండ్రియు కుమారుడు ఏకరీతిగా ఒక్కరే రీతిగా కలిసి ఉన్నారు. తండ్రికి కుమారుడికి సృష్టికి ముందు కానీ సృష్టి తర్వాత కానీ ఎడబాటు ఎక్కడా లేదు. ఇక ఒకే ఒక క్షణం 4వ మాట ఏమండి? నా దేవా నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయి. ఆయన దాహానికి కారణం అది. తండ్రితో ఎడబాటు, తండ్రిని విడిచి ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేకపోతున్నాడు. తండ్రిని విడిచిపెట్టేశాడే, పాప భారాన మోస్తున్నాడని సిలువలో విడిచిపెట్టేశాడే. ఆ బాధ అతనికి అత్యధికమైనటువంటి దాహాన్ని కలిగించింది. తట్టుకోలేకపోయాడు ప్రభువు. అందుకే అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పిక అది. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగూ ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. జీవము గల దేవా నీ కొరకు నా ప్రాణము దప్పిక గొని ఉన్నది, లేదా తృష్ణ గొని ఉన్నది. ఇక్కడ ఆయన దప్పిక కారణం ఏంటి? తండ్రితో ఎడబాటు.